మొన్న ఎన్నికలకి ముందు రిలీజ్ అయ్యింది 'యాత్ర 2'. అంతకుముందు 'యాత్ర' సక్సెస్ అయింది. 2019లో అధికారంలో రావడానికి అది కూడా ఒక పార్ట్ అని భావించారు. అలాగే 'యాత్ర 2' అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని తీసుకుని మొన్నటిసారి సినిమా తీసుకొచ్చారు. అయితే దీంట్లో మీరు రాజకీయ సినిమాల్లో ఎందుకు నటించారు అన్నటువంటి పాయింట్ జీవాని అడిగితే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఈ విషయాన్ని మమ్ముట్టి గారిని అడిగాను. రాజశేఖర రెడ్డి పాత్ర పోషించారు కదా! అడిగినప్పుడు మనం నటులము మనకి ఏది నటించమంటే అది నటిస్తాం. అంతేగాని ఇందులో నటించకూడదు, ఇందులో నటించాలి అని మనకి ఎట్లాగుంటుంది. మన రెమ్యునరేషన్ కరెక్ట్‌గా అందిందా లేదా అన్నది చూసుకోవాలని చెప్పారు. అందుకు నటించాను. రెండవది రెమ్యునరేషన్ పరంగా చూస్తే మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అయితే నాకు తెలీదు. నేను ఈ సినిమా డబ్బుల కోసమే చేశాను. మా హయ్యర్ రెమ్యునరేషన్ ఇచ్చారు. తమిళ మూవీస్‌లో ఇచ్చేదానికి 3 రెట్లు 2 నుంచి 3 రెట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం వల్ల ఆ సినిమా చేశానని చెప్పుకొచ్చారు జీవ.